వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు నింగి నుంచి నేలకు వచ్చారా అంటే అవుననే చెప్పాలి. అందుకే యాక్చువల్గా ఆయన పేరు తారక రాముడు. సో అందుకే అందరూ ఆయన్ని షార్ట్కట్లో తారక్ అని పిలుస్తూ ఉంటారు. సో అందుకే మనం టైటిల్ కూడా పెట్టున్నాం లైవ్కి, నింగి నుంచి నేలకు వచ్చిన తారక్ అని. సో జూనియర్ ఎన్టీఆర్ గతానికి ఉన్న యాటిట్యూడ్ చూసినా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా చూసినట్లయితే గత ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా ఆయన యాటిట్యూడ్ చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే మారారు అనేది మనకు అర్థమవుతూ వస్తుంది. ఈవెన్ ఆయన ఫ్యాన్స్ కూడా, హార్డ్ కోర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే మారారు అని చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు. సోషల్ మీడియా వేదికగా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ వేసిన కొన్ని అడుగులు కానీ, ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు కానీ, అదేవిధంగా ఆయన చేస్తున్న కొన్ని చర్యలు కానీ దీన్ని నిజం చేస్తూ వస్తున్నాయి. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ నింగి నుంచి నేలకు రావడానికి కారణం ఏంటనేది మనం తెలుసుకుంటే మనం ఇటీవల కాలంలో కొన్ని చెప్పుకుందాం. వాటన్నిటిని కూడా ఎలాబరేట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తానే దిగొచ్చి 2 రాష్ట్రాల్లో వరద బాధితులకి విరాళం ఇవ్వడం కానీ, అదేవిధంగా చూసినట్లయితే అటు మోక్షజ్ఞ ఎంట్రీని వెల్కమ్ చేస్తూ ఆయన ట్వీట్ చేసిన విధానం కానీ, ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక అటు చంద్రబాబు నాయుడిని కూడా కలవాలనుకోవడం, వరద బాధితుల సహాయార్థం చంద్రబాబు నాయుడిని కూడా కలవాలనుకోవడం కానీ. సో ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా జూనియర్ ఎన్టీఆర్లో నిజంగానే సడన్ చేంజ్ వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అయితే సడన్ చేంజ్కి కారణం ఏంటి అనేది ఇప్పుడు చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. ఒకవైపు దేవరా మూవీ కూడా ఎంతో ప్రిషియస్గా తెర మీదకి ఎక్కించారు కొరటాల శివ. ఎందుకంటే ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ తర్వాత తాను ప్రూవ్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో కొరటాల శివకు వచ్చిన ఒక అద్భుత అవకాశం అనుకోవాలి. అండ్ దెన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా RRR లాంటి ఒక ఇంటర్నేషనల్ అప్లాజ్ వచ్చిన మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా పెర్ఫామ్ చేసిన మూవీ ఇది. దట్టు జాన్వీ కపూర్ లాంటి పేరుతో. ఒకవైపు చూస్తే ఎన్టీఆర్ అండ్ శ్రీదేవి కాంబో ఎన్ని హిట్లు ఇచ్చింది, ఇండస్ట్రీని ఎలా షేక్ చేసింది మనకు తెలుసు అప్పట్లో. సో అదే కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందా అలాంటి కాంబోని అని కూడా వాళ్ళ వారసుల విషయంలో జనం చర్చించుకుంటున్న పరిస్థితుంది. ఇండస్ట్రీలో కూడా అదే హాట్ టాపిక్ అవుతుంది, అపార్ట్ ఫ్రమ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కూడా. ఈరోజు చూస్తే ఆ రోజు శ్రీదేవి అండ్ ఎన్టీఆర్ జంట ఎలా అయితే హిట్ కాంబోగా మారిందో ఈ సెంటిమెంట్ దేవరా కూడా కలిసి వస్తుంది. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్ వాళ్ళ వారసులు, ఈయన ఎన్టీఆర్కి మనోడు అయితే ఈమె శ్రీదేవి డాటర్ కూడా, వాళ్ళ వారసులు అదే స్థాయిలో హిట్ పేర్గా మారబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఆ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ చూస్తున్నా అదే స్థాయిలో ఒక హైప్ని అయితే, ఒక బజ్ని అయితే క్రియేట్ చేశాయి ఇప్పటికే. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎంత ఈగర్ వెయిట్ చేస్తున్నారో అంతకంటే యాంగ్జైటీగా కొరటాల శివ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొరటాల శివకి ఇది ఒక లైఫ్ అండ్ డెత్ మూవీ అని అనుకోవాలి, ఎందుకంటే ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు మారిన ఎన్టీఆర్ యాటిట్యూడ్ గురించి కూడా ఈరోజు చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఆ కారణాల గురించి చెప్పుకోవాలంటే టీడీపీతో ఆయన అసోసియేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. స్టార్టింగ్లో ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయిన కొత్తలో చంద్రబాబు నాయుడు ఆయన్ని చాలా దగ్గరికి తీసే ప్రయత్నం చేశాడు అనేది వాస్తవం. నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ని దగ్గర చేయడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తన బంధువుల అమ్మాయిని ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్కి వివాహం చేయడం కానీ, ఆ వివాహంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్రగా మధ్యవర్తిత్వం పోషించడం కానీ అందరికీ తెలుసు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు హెల్ప్ అయ్యారు అనేది కూడా చాలామందికి తెలిసిన విషయమే. ఆ తర్వాత రోజుల్లో ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారో అదే స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈవెన్ టీడీపీని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. 2009 ఎన్నికల్లో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రచారం చేశారు. ఆ రోజు మహాకూటమిగా టీడీపీ ఏర్పడి ఉంది. టీడీపీ అండ్ దెన్ లెఫ్ట్ పార్టీస్ అండ్ దెన్ టీఆర్ఎస్ కలిపి ఒక మహాకూటమిగా ఏర్పడి ఉంది. ఒక ప్రిషియస్గా ఆ రోజు టీడీపీ ఎన్నికలకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు చూస్తే వైఎస్ ఒక్కడే సోలోగా బరిలోకి దిన్నారు. మరోవైపు ప్రజారాజ్యం ఒకవైపు, లోక్సత్తా లాంటి పార్టీలు కూడా ఎన్నికల బరిలో ఉన్నాయి. అలాంటి హీటెడ్ సిచ్యువేషన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు టీడీపీ కోసం ప్రచారం చేశారు. ఆఖరికి ఆయన ఎన్నికల ప్రచారం ముగించుకొని వచ్చేటప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయినా సరే ఇల్లెందు పరిసర ప్రాంతాల్లో, బట్ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా టీడీపీకి ఓట్లు గుద్దండి అంటూ కూడా చాలా ఎమోషనల్గా ప్రచారం చేశారు. సరే, దురదృష్టవశాత్తు ఆ రోజు టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మహానాడు లాంటి కార్యక్రమాల్లో ఆ వేదికల మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. పార్టీలో యూత్కి ప్రాధాన్యత ఇవ్వండి మామయ్య అంటూ కూడా ఆయన ఆ వేదిక మీద మాట్లాడిన మాటలు అటు టీడీపీ క్యాడర్ కూడా ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంది. ఇక్కడే మనం ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాల్సింది, జూనియర్ ఎన్టీఆర్ని ఆ స్థాయిలో టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ శ్రేణులు కానీ ఓన్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఆయన నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక 3వ తరం వారసుడు కావడం. అటు డైలాగ్ డిక్షన్లో కానీ, అదేవిధంగా ప్రతి విషయంలో తన తాత ఆహార్యాన్ని పోలి ఉండడం.
ఒక మాటలో చెప్పాలంటే అటు పౌరాణికాలు కానీ జానపదాలు కానీ సాంఘికాలు కానీ అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ని కొట్టేవాడే లేదు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదును కూడా ఆయన సార్థకం చేసుకున్నారు. సో ఆ స్థాయిలో కాకపోయినా అదే డైలాగ్ డిక్షన్ కానీ అటు జానపదాలైనా పౌరాణికాలైనా ఇటు సాంఘికాలైనా తాను ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తన తాత తర్వాత తన బాబాయ్ లాంటి వాళ్ళ ఇమేజ్ తన మీద పడకుండా తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే చాలా తక్కువ టైంలో క్రియేట్ చేసుకున్నారు ఆయన. డ్యాన్సుల్లో ఆయన చూపించే గ్రేస్ కావచ్చు, డైలాగ్స్లో ఆయన చూపించే ఒక కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఎసెట్గా మారాయని అనుకోవాలి. అందుకే చాలా షార్ట్ స్పాన్లో జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సెల్ఫ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇదే సమయం అటు ప్యారలల్గా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో అసోసియేట్ అయినప్పటికీ తర్వాత రోజుల్లో అనేక కారణాలతో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో దూరం జరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒకవైపు చూసినట్లయితే ఆనాడు తెలంగాణ అండ్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చాలా పీక్స్లో ఉన్నాయి. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు సమన్యాయం అనే నినాదాన్ని తీసుకున్నారు. అంటే 2 రాష్ట్రాలు తనకు సమానమే, 2 రాష్ట్రాలకి న్యాయం జరగాలి అని. ఆ ఇష్యూ కూడా తెలంగాణ వాదులు చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు ఇరికించే ప్రయత్నం చేశారు, టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో హరికృష్ణ టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తానే స్వయంగా వెళ్ళి అందరికన్నా ఫస్ట్ రాజ్యసభను సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన హౌస్ వేదికగా అనౌన్స్ చేస్తున్నారు, రాజ్యసభ వేదికగా. ఆ వెంటనే స్పీకర్ దాన్ని ఆమోదించడం జరిగింది. తెలంగాణ నేతలంతా కూడా తెలంగాణ ఆ రోజు ఉన్న ముఖ్యంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ ఓన్ చేసుకునే చిన్న పాయింట్ దొరికినా చంద్రబాబు నాయుడిని టీడీపీని టార్గెట్ చేసేందుకు చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న పరిస్థితుల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో హరికృష్ణ సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేయడాన్ని చాలా సీరియస్గా పరిగణించారు తెలంగాణ వాదులు. చంద్రబాబు నాయుడు దగ్గరుండి హరికృష్ణని రాజీనామా చేయించారంటూ కూడా చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తెలంగాణ వ్యతిరేకగా చంద్రబాబు నాయుడు ముద్రపడడానికి కూడా అదొక బలమైన కారణం అని అనుకోవాలి. పార్టీ అధినేత అప్పటికే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చున్నారు. ఆయన మాటను కూడా ఏదైతే బ్రేక్ చేసే విధంగా హరికృష్ణ వ్యవహరించిన తీరు ఆ రోజు విమర్శలకు అయితే కారణమైంది. చంద్రబాబు నాయుడు కన్సెంట్లో కూడా లేకుండా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని పార్టీ అధిష్టానం కూడా అంత ఈజీగా తీసుకోలేకపోయింది. అప్పటికి వాళ్ళ మధ్య సంబంధాలు కూడా బాగానే ఉంటూ వచ్చాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో హరికృష్ణ లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక ఆ సంఘటన తర్వాత పార్టీ ఆ రోజు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో కానీ ఆ తర్వాత ప్రభుత్వంలో కానీ హరికృష్ణకు ఆయన ఫ్యామిలీకి ప్రాధాన్యత లేదనే చర్చ జరిగింది. అదేవిధంగా అటువైపు నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కూడా అంతగా ఇనిషియేషన్ అయితే లేదనే చెప్పుకోవాలి. అప్పటి నుంచే ఆ గ్యాప్ వస్తూ వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు 2-3 సంవత్సరాలకే హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఆయన చనిపోయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ను కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు, అటు బాలకృష్ణ కానీ చంద్రబాబు నాయుడు కానీ. బట్ జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కళ్యాణ్ రామ్ వైపు నుంచి ఆ స్థాయిలో ఆ ఇనిషియేషన్ అయితే లేదని అనుకోవాలి. సో అది కేవలం జస్ట్ చంద్రబాబు నాయుడు ప్రయత్నం విఫలమైందని అనుకోవాలి. ఇక ఆ తర్వాత 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ తెరదీశారు. అప్పటికే ఓటుకు నోట్ లాంటి ఇష్యూస్ వచ్చాయి. ఓటుకు నోట్ లాంటి ఇష్యూస్తో రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ లాంటి వాళ్ళు చాలా హడావిడి చేస్తూ వచ్చారు. ఇక కాంగ్రెస్తో బీజేపీతో పొత్తులు ఏదైతే బ్లాక్ అయిన క్రమంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఆ రోజు రాహుల్ గాంధీతో చేతులు కలిపారు. కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో తెలంగాణలోకి కేసీఆర్ ఇదే తనకు సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకున్నారు. ఇక అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూకట్పల్లి నుంచి సుహాసిని లాంటి వాళ్ళని తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆమెను ప్రకటించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చి తనకు ప్రచారం చేస్తారని కూడా ఆయన ఆశించి ఉండొచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ తన సిస్టర్ తరపున వాళ్ళు ఒక ప్రచారానికి రాలేదు, కనీసం మద్దతుగా ఒక చిన్న ప్రకటన కూడా చేయలేదని అనుకోవాలి. అది కూడా టీడీపీకి అండ్ జూనియర్కి మధ్య ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తూ వచ్చింది. అంటే ఇది ఎవరు వాంటెడ్లీ తీసుకొచ్చిన గ్యాప్ కాదని అనుకోవాలి. అప్పటికే అయినా టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ రూపంలో జూనియర్ మనకు దొరికాడు అన్న విధంగా తారక్ని నిజంగానే ఓన్ చేసుకుంటూ వచ్చాయి. ఆయన సినిమాల హిట్లో కూడా భాగస్వామ్యం, టీడీపీ శ్రేణుల్లో భాగస్వామ్యం కూడా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందే కొడాలి నాని లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే ఆయనకి టికెట్ వచ్చింది. అలాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు టీడీపీని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. చంద్రబాబు నాయుడిని అవకాశం దొరికినప్పుడల్లా ఆ స్థాయిలో ఆయన టార్గెట్ చేసేవాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ని పొగిడేవాళ్ళు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవాళ్ళు. తన వల్ల టికెట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు బీఫామ్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా కొడాలి నాని మాటలను డినై చేసే ప్రయత్నం చేయలేదు. ఇక ఎలక్షన్ ముందైతే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్కి స్వయానా మామైన నారాయణ శ్రీనివాస్ ఆ స్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు మీద వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి. ఈవెన్ తనకు మంగళగిరి టికెట్ ఇస్తే లోకేష్ని ఓడిస్తానంటూ కూడా సవాల్ కూడా విసిరారు ఆయన. బట్ జూనియర్ ఎన్టీఆర్కి తెలియకుండానే ఆయన మామ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారా అన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. బట్ వీటిని ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ కండెమ్ చేసే ప్రయత్నం చేయలేదు. తనకి క్వశ్చన్స్ ఎదురైనప్పుడల్లా కూడా పార్టీ నుంచి
ఏదైతే విలేకరుల నుంచి అనేక సార్లు పార్టీ మా తాతదే, అవసరమైనప్పుడు నేను మాట్లాడతానంటూ కూడా ఆయన చాలా లౌక్యంగా తప్పుకునే ప్రయత్నం చేశారు. అట్ ద సేమ్ టైం ఆయన కెరీర్ మీద కూడా ఫోకస్ పెట్టుండొచ్చు చాలా సీరియస్గా, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ అతను వేస్తున్న అడుగులు ఎవరైనా సలహా ఇచ్చున్నారా లేకపోతే అతను ఓన్గా డెసిషన్ తీసుకున్నారో కానీ చాలాసార్లు ఒక తప్పుడు సంకేతాలను అయితే జనంలోకి పంపించాయని అనుకోవాలి, ఎస్పెషల్లీ టీడీపీ క్యాడర్లోకి. ఆ తర్వాత మనం చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టీడీపీని టార్గెట్ చేసే క్రమం, వంశీ లాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే టికెట్ వచ్చింది, అది అందరికీ తెలుసు. ఎన్నోసార్లు వంశీనే చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయాన్ని. అలాంటి వంశీ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు కానీ లోకేష్ మీద కానీ ఒంటికాలతో వెళ్ళేవాళ్ళు. సేమ్ కొడాలి నాని కానీ నాన్న శ్రీనివాస్ కానీ అండ్ దెన్ వంశీ లాంటి వాళ్ళు ఎన్నిసార్లు తన మామయ్యని హ్యూమిలేట్ చేస్తున్నా, తన ఏదైతే బావైన లోకేష్ని హ్యూమిలేట్ చేస్తున్నా, బాలకృష్ణ మీద విమర్శలు చేస్తున్నా ఎక్కడా వాటిని ఖండించే ప్రయత్నం కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు చేయలేదు. అందరూ అప్పటికి కూడా టీడీపీ శ్రేణులు చాలా సర్ది చెప్పుకున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు, అనవసరమైన కాంట్రవర్సీలకు ఆయనకి వెళ్ళాలనుకోవట్లేదు కాబట్టే సైలెంట్ అయ్యారు అని. ఆ తర్వాత మనం చూసినట్టయితే అక్కడి నుంచి ఇక పీక్స్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో చాలా పీక్స్కి వెళ్ళింది ఆయన సైకోయిజం. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం చూసినట్లయితే భువనేశ్వర్ని స్వయానా జూనియర్ ఎన్టీఆర్ మేనత్తావిడి, ఆవిడని ఉద్దేశిస్తూ అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ చేసిన కామెంట్స్ కానీ, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా లోకేష్ పుట్టుకుని అవమానిస్తూ చేసిన కామెంట్స్ నిజంగానే టీడీపీ శ్రేణులకు బ్లడ్ బాయిల్ అయిన సందర్భం అది. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా హాఫ్ అన్ అవర్ పాటు దాదాపు 20 నిమిషాలకు పైగా మీడియా ముందు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. సో మొత్తం ముక్త కంఠంతో అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అందరూ ఖండించిన సిచ్యువేషన్ ఉంది దీన్ని. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తన మేనత్త పేరు కూడా పలకకుండా దాన్ని ఖండించిన పరిస్థితి ఉంది ఆ రోజున. అది కూడా చాలా నెగిటివిటీ పెంచుకోవడానికి టీడీపీ శ్రేణులు ఆయన మీద కారణమైంది, యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇక ఆ తర్వాత అది జరిగిన కొద్ది రోజులకే ఏదైతే హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో చూసినట్లయితే ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ఆర్ పేరు పెడతాం జరిగింది. ఈవెన్ స్వయాన జగన్మోహన్ రెడ్డి సోదరైన షర్మిల కావచ్చు, వంశీ లాంటి వాళ్ళు కూడా తప్పుపట్టారు దాన్ని. కానీ ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు వైఎస్తో పోలుస్తూ ఎన్టీఆర్ని మాట్లాడారు. ఇది కూడా అది టీడీపీ శ్రేణిలో సీరియస్ ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత జూనియర్ నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ని అనుమానంగా చూడడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆలోచనలో పడ్డారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కానీ, ఆ తర్వాత ఆయన పేరు మీద కాయిన్ రిలీజ్ చేసి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఇనిషియేట్ తీసుకున్నా దానికి కూడా ఎన్టీఆర్ వెళ్ళకపోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద అయితే వ్యతిరేకతను పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే అమరావతి రైతులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భం ఉంది. అమరావతి రైతుల్ని మహిళలను చూడకుండా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక దమనకాండ సాగిస్తే 5 ఏళ్ల పాటు ఎక్కడ కనీసం దాన్ని ఖండించిన పరిస్థితి. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే అక్కడ టీడీపీ ఉంటుంది అంటూ కూడా ఎప్పుడు ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. మహిళల కోసం అన్ని సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ హయాంలో తప్ప ఎక్కడ లేదు ఇప్పుడు దాకా మనం చూస్తే. అలాంటి మహిళల మీద ఆ స్థాయిలో దాడి జరుగుతున్న జూనియర్ ఎక్కడ దాన్ని ఖండించిన పరిస్థితి కూడా రాలేదు. సో అందుకనే అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్లో ఎలాగైతే సీనియర్ ఎన్టీఆర్ని చూసుకుంటూ వచ్చారో బట్ వాటన్నిటిని కూడా ఆయన డినై చేస్తూ రావడం అనేది అటు టీడీపీ శ్రేణులకు కానీ ఈవెన్ ఆయన ఫ్యాన్స్కి కానీ నందమూరి అభిమానులకు కానీ డైజెస్ట్ కాలేదు. ఇక అట్ ద సేమ్ టైం చూస్తే ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమాన సంఘాలను వైఎస్ఆర్సీపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో నినాదాలు చేయించింది. ఇలా అనేక సార్లు చంద్రబాబు ఇలాంటి సందర్భాలు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అత్యంత పీక్ వెళ్ళిన అంశం, వీళ్ళ మధ్య అంత గ్యాప్ పెరగడానికి కారణమైన అంశం ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు అరెస్ట్. వన్స్ చంద్రబాబు నాయుడిని కేసు లేని చోట ఒక కేసు క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆయన తీసుకెళ్లి జైల్లో పెడితే 52 రోజుల పాటు, అది కూడా 74 ఏళ్ల చంద్రబాబు నాయుడిని కనీసం ఒక ఆధారాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయింది కోర్టులో. సో అలాంటి సిచ్యువేషన్లో ముక్త కంఠంతో అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ ఏదైతే ఇష్యూస్, రిలీజన్స్, క్యాస్ట్ అండ్ క్రీడ్ అందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ధర్నాలు, నిరసనలు చేశారు. ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, ఈవెన్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. అందుకే అమిత్ షా లాంటి వాళ్ళు స్వయంగా ఆ రోజున లోకేష్ని పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి ఎక్కడ బీజేపీ మీదకి వస్తుందో అని చెప్పమనేసి. అలాంటి సిచ్యువేషన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించకపోవడం మాత్రం నిజంగానే ఇది టీడీపీ శ్రేణులకు ఆగ్రహాన్ని కలిగించింది. అప్పటి నుంచే చాలామంది మాట్లాడుతూ వచ్చారు కూడా, చాలామంది నేతలు వరలరామయ్య మొదలుకొని పట్టాభి లాంటి వాళ్ళ వరకు జూనియర్ ఎన్టీఆర్ తీరును తప్పుపడుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే లోకేష్ వైపు నుంచి చూస్తే ఒక ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు తన వారసుని ప్రమోట్ చేసుకునే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు అనేది కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళు చాలాసార్లు ఆరోపణలు చేస్తూ వచ్చారు.
కావాలనే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది, అందుకే మీరు చంద్రబాబు నాయుడిని మళ్ళీ సీఎం చేయొద్దంటూ కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు, ఎన్నికల ప్రచారం. కానీ లోకేష్ వైపు నుంచి చూస్తే లోకేష్ తన పాదయాత్రలో చాలాసార్లు ఆయన ఎన్నోసార్లు మాట్లాడారు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే తీసుకుంటారా అంటే, పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎప్పుడైనా ఆయనకి వెల్కమ్ చేస్తానంటూ కూడా లోకేష్ మాట్లాడటం జరిగింది. హలో లోకేష్ లాంటి కార్యక్రమాల్లో ఒక 100 సార్లు అయినా ఆయనకి క్వశ్చన్ ఎదురై ఉంటుంది, 100 సార్లు కూడా అదే సమాధానం చెప్తూ వచ్చారు ఆయన. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే కూడా ఇక ఎన్నికల ప్రచారంలో పీక్స్ అనుకోవాలి. సో జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు, చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేస్తారు. అలాగ మాట్లాడుతూ వచ్చింది వైఎస్ఆర్సీపీ, అలాగ స్ట్రాటజీ ప్లే చేస్తూ వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఈ సిచ్యువేషన్ మొత్తంలో కామ్గా ఉండడం, తను పూర్తిగా ఖండించే ప్రయత్నం చేయకపోవడం, ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఇది నిజంగానే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అయితే తీవ్రంగా గ్యాప్ని అయితే పెంచింది. ఇక ఇలాంటి సందర్భంలో జరిగిన మొన్నటి ఎలక్షన్లో టీడీపీ అటు కూటమి ప్రభుత్వం ఒక విజయ్ దుందుమి మోగించింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే నెగ్గాలో కాదు తగ్గాలో అనే ఏదైతే త్రివిక్రమ్ డైలాగ్ నిజం చేస్తూ ఆయన తగ్గిన తీరు కానీ, స్వయంగా వచ్చి టీడీపీతో పొత్తులు కుదుర్చుకునే విధానం టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో, ఈరోజు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ లేకుంటే ఏమి పవన్ కళ్యాణ్ మాకు ఉన్నారు అన్నంతగా టీడీపీ శ్రేణులు ఆయన ఓన్ చేసుకున్నారు. సో ఈరోజు లోకేష్ కూడా మాటకు ముందు పవన్ కళ్యాణ్ అన్నా అని సంబోధిస్తూ ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తున్నారు వేదికల మీద సైతం. ఆ స్థాయిలో ఓన్ చేసి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తనను అదే నోటితో విమర్శించినప్పటికీ కూడా సో ఆ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయారు అనేది చాలామందికి అర్థం కాని విషయం. కనీసం తాను సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఇప్పుడు రామ్ చరణ్ లాంటి వాళ్ళు సినిమాల్లో బిజీగా ఉన్నారు, అయినా పవన్ కళ్యాణ్కి అవసరమైనప్పుడల్లా వాళ్ళు మాట్లాడుతూనే వస్తున్నారు. ఆ స్థాయిలో ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాలు ఏర్పాటైనాయి, కానీ వాటికి ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ని గెలిచినందుకు అటు బాలకృష్ణని కూడా ట్వీట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది, సోషల్ మీడియా వేదికగా అభినందించారు. దానికి కూడా అటు నుంచి అదే స్థాయిలో స్పందన కూడా వచ్చింది. ఇటు లోకేష్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు దాన్ని వెల్కమ్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో చూసినట్లయితే గత 3 నెలల టీడీపీ పరిపాలనలో మనం చూసినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ చాలా విషయాల్లో నిజంగానే కిందకి దిగారన్న చర్చ మనకు వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మోక్షజ్ఞ ఎంట్రీని షురూ చేస్తూ ఏదైతే ప్రశాంత్ వరంతోని మూవీ కూడా రాబోతోంది, దాన్ని ఒక మోషన్ పోస్టర్ టైప్లో రిలీజ్ చేశారు మొన్నే. దానికి సంబంధించి మోక్షజ్ఞని వెల్కమ్ చేస్తూ మాట్లాడడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టాలంటూ కూడా చాలా ఎమోషనల్గా ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడారు. సో ఇదొక ఎసెట్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల కాలంలో బాలకృష్ణ గురించో ఆయన సినిమాల గురించో మోక్షజ్ఞ గురించో ఎప్పుడు అంత ఇనిషియేట్ తీసుకోలేదు జూనియర్ ఎన్టీఆర్. ఇక అంతేకాదు ఈ రోజున ఆ ఒక్క విషయంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఆగిపోవట్లేదు. ఈరోజు చూస్తే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను అమరావతి వేదికగా నిర్వహించాలని చెప్పి కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ స్థాయిలో దేవరాని హిట్ చేయడం మీద కూడా ఆయన ఫోకస్ పెట్టున్నారు. ఇక అంతేకాదు ఏకంగా వరద బాధితుల విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అండ్ తెలంగాణలో వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ₹1 కోటి ఎన్టీఆర్ రిలీజ్ చేయడం జరిగింది. ₹1 కోటి ఇస్తానంటూ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు చూసినట్లయితే ఒక్కొక్కటి జూనియర్ ఎన్టీఆర్ యాటిట్యూడ్ నిజంగానే తన యాటిట్యూడ్ తగ్గించుకొని ఇటు పార్టీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే ఉంది. అయితే ఇక్కడ పార్టీ కంటే కూడా ముందుగా ఆయన అటు తన మామైన చంద్రబాబు నాయుడిని కానీ ఇటు లోకేష్ని కానీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. సో ఇదే సమయంలో మనం చూసినట్లయితే కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి సోషల్ మీడియా వేదిక కూడా అదే చర్చ జరుగుతోంది. గతానికంటే భిన్నంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించడానికి కారణం పార్టీ అధికారంలోకి టీడీపీ అధికారంలోకి వచ్చి తన మామ సీఎంగా ఉన్నందుక, లేకుంటే ఇక్కడ తన మామ శిష్యుడైన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సీఎంగా ఉన్నందుక అన్నది చాలామంది చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది ఈ అంశం కూడా. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ఆ స్థాయిలో ఎక్కడో ఆకాశంలో ఉండి కనీసం తన మేనత్తని కమెంట్ చేస్తే స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. తన తాత ఏదైతే శతజయంతి ఉత్సవాలకు గైర్హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన తాత పేరుకి తన తాత పేరే ఆయన పెట్టుకున్నారు. అలాంటి తాత పేరు తీసేస్తూ యూనివర్సిటీ పేరు మారిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అది కూడా వైఎస్ఆర్తో పోలుస్తూ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు అటు మోక్షజ్ఞాని ఎంట్రీని వెల్కమ్ చేయడం, ఇటు బాలకృష్ణకి విషెస్ చెప్పడం, లోకేష్కి విషెస్ చెప్పే ప్రయత్నం చేయడం, ఇటు సీఎం రిలీఫ్ ఫండ్కి భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించడం, అది ఎవరైనా స్వాగతించేది అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్. కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత ఫర్మ్గా ఈరోజు స్పందించే ప్రయత్నం చేయడం, ఒకవైపు అది దేవరా మూవీ కోసమైనా చర్చ జరుగుతుంటే ఇంకోవైపు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఈ సినారియోలో ఆయన తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగానే నింగి నుంచి నేలకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చర్చ అయితే జరుగుతోంది. సో సోషల్ మీడియా వేదికగా కూడా ఇది హాట్ టాపిక్ అవుతుంది. బట్ ఎక్కడ కూడా టీడీపీ శ్రేణులు దీన్ని డినై చేసే పరిస్థితి కూడా లేదు. ఆ స్థాయిలో వెల్కమ్ చేస్తున్నారు కూడా. ఆ స్థాయిలో తిరిగి జూనియర్ ఎన్టీఆర్ తమ హక్కును చేర్చుకోవడానికి కూడా ఈరోజు వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మరి మారిన జూనియర్ ఎన్టీఆర్ యాటిట్యూడ్ ఈరోజు ఇలాగే కంటిన్యూ అయ్యే ప్రయత్నం అవుతుందా? అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ అదే స్థాయిలో జూనియర్ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.